హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రత్యేక దినోత్సవాలు శీర్షికన ఆగస్టు 3 జాతీయ హృదయ మార్పిడి దినోత్సవం అనే ఈ అంశాన్ని డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి గారి విశ్లేషణతో మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రత్యేక దినోత్సవాల శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తాను. ఇక వినండి. ఆగస్టు 3 జాతీయ హృదయ మార్పిడి దినోత్సవం. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి గారు. ఆగస్టు 3 జాతీయ హృదయ మార్పిడి దినోత్సవం. నేషనల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ డే. అవయవ దానం మహాదానం. ఒక గుండె దానం ఒక జీవితం కాదు, ఒక కుటుంబానికి ఆశ. అవయవ దానం చేయండి, జీవితాలకు వెలుగునివ్వండి. హృదయ మార్పిడి అంటే ఏమిటి? చివరి దశ గుండె వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు మరణానంతరం మెదడు మరణం సంభవించిన ఆ దాత నుండి లభించిన ఆరోగ్యకరమైన గుండెను శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేయటం హృదయ మార్పిడి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్. ఇందుకు మనం చేయాల్సింది అవయవ దానం ప్రాముఖ్యతను తెలుసుకోండి. బ్రెయిన్ డెత్ అంటే ఏమిటో తెలుసుకోండి. కుటుంబ సభ్యులతో అవయవ దానం గురించి ముందే చర్చించండి. అవయవ దానం చేయాలనే మీ సంకల్పాన్ని నమోదు చేసుకోండి. సమాజంలో అవగాహన కల్పించండి. ఒక అవయవదాత తద్వారా 8 మందికి పైగా ప్రాణదానం. గుండె, మూత్రపిండాలు, అలాగనే కరోనాలు, కాలేయం, ప్యాంక్రియాటిస్, చర్మం, టిష్యూస్, ఇలా అవయవదానం చేయండి. మరణానంతరం కూడా పలువురు గుండెల్లో చిరస్థాయిగా జీవించండి అంటూ డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి, ప్రొఫెసర్ అండ్ హెడ్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ విభాగం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కర్నూలు వారు అందజేస్తున్నటువంటి ఈ అంశం. అవయవదానం మానవతకు పరమ గౌరవం. అవయవదానం నమోదు చేయండి, జీవితాలకు నూతనం దానం అవ్వండి అంటూ ఆ విశిష్టతను వారి మాటల్లో తెలియజేస్తూ ఆగస్టు 3 జాతీయ హృదయ మార్పిడి, నేషనల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ డే. ప్రతి సంవత్సరం ఆగస్టు 3ను భారతదేశంలో జాతీయ హృదయ మార్పిడి దినోత్సవం, నేషనల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ డే అనిగా పాటిస్తారు. ఈరోజు ఉద్దేశం అవయవదానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయటం, ముఖ్యంగా గుండె దానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చు అనే అవగాహన కల్పించటం. గుండె వైఫల్యం, ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్, చివరి దశకు చేరుకున్న రోగులకు మందులు, యాంజియోప్లాస్టీ ద్వారా లేదా బైపాస్ శస్త్రచికిత్సలు కూడా ఫలితం ఇవ్వని పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే వారి ప్రాణాలను కాపాడే మార్గంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన మెదడు మరణం, అదే బ్రెయిన్ డెత్ అంటాం. ఆ మరణాన్ని చెందిన దాత గుండెను సరైన రోగికి మార్పిడి చేయటం ద్వారా అతనికి కొత్త జీవితం అందించవచ్చు. భారతదేశంలో గత 2 దశాబ్దాలుగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఆధునిక వైద్య సాంకేతికత, నైపుణ్యం కలిగిన కార్డియాక్ సర్జన్లు, సమర్థవంతమైన అవయవ రవాణా వ్యవస్థ వల్ల
ఈ చికిత్స విజయవంతంగా జరుగుతుంది. అయినప్పటికీ మన దేశంలో అవయవ దానం చేసేవారి సంఖ్య ఇంకా అవసరానికి చాలా తక్కువగా ఉంది. ఫలితంగా అనేక మంది రోగులు సరైన సమయంలో గుండె దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవ దానంలో అత్యంత కీలకమైన అంశం బ్రెయిన్ డెత్ను గుర్తించటం, అలాగనే కుటుంబ సభ్యుల సమ్మతి. ఒక వ్యక్తి మరణానంతరం దానం చేసిన గుండె ఒకరికి కాలేయం, మరొకరికి మూత్రపిండాలు, ఇంకొద్ది మందికి కళ్ళ ద్వారా మరికొందరికి వెలుగును అందించవచ్చు. అంటే ఒక అవయవ దాత 8 మందికి పైగా కొత్త జీవితాన్ని ఇవ్వగలడు. ఈ జాతీయ హృదయ మార్పిడి దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అవయవ దానం గురించి సరైన అవగాహన పెంపొందించుకోవాలి. కుటుంబ సభ్యులతో ఈ విషయంపై ముందుగానే చర్చించాలి. అవయవ దానం అనేది మరణానంతరం కూడా మనిషి చేసే అత్యున్నత మానవతా సేవ. అవయవ దానం చెయ్యండి. మరణానంతరం కూడా పలువురి గుండెల్లో చిరస్థాయిగా జీవించండి అంటూ డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి, ప్రొఫెసర్ అండ్ హెడ్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కర్నూలు వారు అందజేసిన ఈ ప్రత్యేక దినోత్సవ వార్షిక సందర్భంగా ఆగస్టు 3 జాతీయ హృదయ మార్పిడి దినోత్సవం అనే అంశాన్ని అవగాహన నిమిత్తం మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఈ అంశాన్ని విన్నారుగా. ధన్యవాదాలు.